సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఈ వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 40 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా మనకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో మోటో X40 ప్రో పేరు మీదకి అయితే లాంచ్ చేస్తున్నారు. మనకి ఇండియాలో వచ్చేసరికి ఇది ఎడ్జ్ పేరు మీద అయితే రాబోతుంది. జనరల్గా మోటో ఏవైతే ఎడ్జ్ సిరీస్ ఉన్నాయో కెమెరా పరంగా మరీ అంత హైలైట్గా అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే మిగతా అండర్ 40 to 50K రేంజ్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే మోటో ఎక్కడ డిగ్రేడ్ అవుతుందంటే దీని యొక్క కెమెరా అవుట్పుట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, చాలా ఓవర్ సాచురేట్ అయితే అవుతున్నాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నా యొక్క ఫేస్ అయితే అబ్జర్వ్ చేయండి ఏ రకంగా ఉంది. ఒకవేళ ఇదే వీడియో నేను మోటోతో తీస్తే చాలా ఎర్రగా అయితే చూపిస్తుంది. దాన్నే మనం ఓవర్ సాచురేట్ అనే ప్రొనౌన్స్ అయితే చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా అయితే ఉంది. ఈ యొక్క ప్రాబ్లం మోటో మనకు ఖచ్చితంగా ఫిక్స్ చేస్తే మాత్రం ఇంకా రాబోయే అప్కమింగ్ రోజుల్లో మనకు మోటో వచ్చేసి ఒక రియల్మీ కావచ్చు, వన్ ప్లస్కి కావచ్చు, ఇలాంటి బ్రాండ్స్ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మోటో ఎడ్జ్ 40 ప్రో ఏ రకమైన స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఏం లేదు అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు యూస్లెస్ పేరు 8MP 2MP ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రేపటిలో మనకు రీసెంట్గానే వన్ ప్లస్ 11R అయితే లాంచ్ చేశారు 40,000 బడ్జెట్లో. 40,000 అయినప్పటికీ దాంట్లో మనకు ఈ యొక్క 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. మంచి బ్రాండ్కి ఇలాంటి 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ పేరు ఇస్తే నాకైతే సరిపోదు. అది అట్లీస్ట్ చెప్పడానికి కూడా నాకైతే అంత తొందరగా నోట్ నుంచి మాటలు అయితే రావన్నమాట. సో ఫ్యూచర్లో అయినా బ్రాండ్స్ ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఇలాంటి పేర్స్ రిమూవ్ చేసి అట్లీస్ట్ టెలిఫోటో లెన్స్ మంచి అల్ట్రా వైడ్ లెన్స్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. బై ద వే, మీరు నాతో ఏమన్నా టెక్నికల్ పరంగా మీ యొక్క డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయి మొబైల్ కొనేటప్పుడు మాత్రమే మీ యొక్క కాల్ లిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. ఎనీహౌ, ముందుగా ఈ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ దీని యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ విషయానికి అయితే వద్దాం. ఇది మీకు కంప్లీట్ గా కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే మీకు సింగిల్ సెల్ఫీ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే ఉంటుంది. నాకు ఒక డౌట్, చాలా సంవత్సరాల నుంచి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు. ఒక్క సామ్సంగ్ మాత్రమే క్వాడ్ కెమెరా, అది కూడా జెన్యూన్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తుంది. ఇంతకుముందు మనకు రియల్మీ తీసుకొచ్చింది, రెడ్మీ తీసుకొచ్చింది క్వాడ్ కెమెరా సెటప్. కాకపోతే మళ్ళీ వీళ్ళు క్వాడ్ కెమెరా నుంచి ట్రిపుల్ కెమెరాకి అయితే కన్వర్ట్ అయినారు అనమాట. మళ్ళీ క్వాడ్ కెమెరా వచ్చేది ఎప్పుడో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే వన్ ప్లస్ మొబైల్స్ లో మీకు ఈ యొక్క పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఇవ్వడం లేదు. ఇది కేవలం వన్ ప్లసే కాదు, మోటో కూడా అదే వేలో అయితే మనకు నడుస్తున్నట్టు ఇంకా ఈ యొక్క మొబైల్ని మనం అయితే చూసి తెలుసుకోవచ్చు. సో ఫ్యూచర్లో అయినా ఈ యొక్క ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న వన్ ప్లస్ కావచ్చు, మోటో కావచ్చు, ఇవన్నీ మనకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏదైనా శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయో దానికి పోటీగా తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే రాబోయే ఐఫోన్ 15 అల్ట్రాలో కూడా మీకు పెరిస్కోప్ లెన్స్ చూడడానికి అయితే ఉంటుంది అనమాట. కాకపోతే యాజ్ ఆఫ్ లీక్డ్ ఇమేజ్ని బట్టి చూసినట్టయితే అది ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుందని మనకైతే అర్థమవుతుంది. అంతేకాక ప్రీవియస్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ తో కంపేర్ చేస్తే దాని యొక్క కెమెరా బంప్ కూడా లిటిల్ బిట్ కొంచెం హయ్యర్ సైడ్ అయితే ఉంటుంది. ఎనీహౌ, ఇక్కడ మనకు మ్యాటర్ అదైతే కాదు. మోటో ఎడ్జ్ 40 ప్రో దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే మీకు 6.6 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఉంటుంది. 160 Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అగైన్ ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే. ఈ రోజు రేపులో 40-50 వేలలో 6.7 ఇంచ్ అండ్ ఈవెన్ 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నాయి బ్రాండ్స్. ఇది మాత్రం ఇంకా 6.6 ఇంచ్ ఈ రకంగా అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ మీరు ఈజీగా వన్ హ్యాండ్ తో కూడా మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు. పెద్ద డిస్ప్లే కావాలనుకున్నప్పుడు మాత్రం మేబీ మీ యొక్క ప్రయారిటీ యొక్క మొబైల్ మీకు మ్యాచ్ అయితే చేయకపోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50+50+12 అయితే ఇచ్చారు. 50 మెయిన్, 50 అల్ట్రా వైడ్ లెన్స్, 12 వచ్చేసి టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్. ఈ యొక్క బ్యాక్ సైడ్ క్యామ్తో ఫ్రంట్ సైడ్ క్యామ్తో 4K to 30 frames/second వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే ఏమీ ఉండదు. డెఫినెట్లీ కెమెరా కోసం అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క చెప్పేశాను కదా, ఓవర్ సాచురేట్ ప్రాబ్లం వీళ్ళు ఖచ్చితంగా అయితే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసినప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా వన్ ప్లస్ కి బీట్ చేసే రకంగా దీని యొక్క కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా కెమెరాని బట్టి ఇంకా ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మోటో కూడా మనకు ఫ్యూచర్ లో బాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మొబైల్ స్పెసిఫికేషన్స్ మాత్రం హైలైట్ గానే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మీకు క్వాల్కామ్ Snapdragon 8 Gen 2 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే 13th వస్తుంది. కంప్లీట్ గా స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ Adreno 740 GPU అయితే వస్తుంది. సో ఇది ఎక్సలెంట్. ఇంకా వీడియో ఎడిటింగ్ లో కావచ్చు, గేమింగ్ లో కావచ్చు, మీరు హార్డ్ మల్టీ టాస్కింగ్ లో కావచ్చు, ఇలాంటి అన్ని
ఆపరేషన్స్కి ఇక మొబైల్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే దీంట్లో ఖచ్చితంగా ఉండే మోడల్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో 8GB ర్యామ్ తీసుకొస్తారో లేదో నాకైతే నమ్మకం లేదు. కాకపోతే ఖచ్చితంగా 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. ఎటువంటి SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. డ్యువల్ నానో సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. సో ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAh బ్యాటరీ విత్ 125 వాట్స్ వాచింగ్ సపోర్ట్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇలాంటిది అయితే ఏమీ ఉండదు. కాకపోతే 55 వేలలో మీకు OnePlus 9 Pro అనుకుంటా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇదైతే ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇది కూడా మీకు 50K బడ్జెట్ రేంజ్లో అయితే రాబోతుంది. సో ఫార్చునింగ్ అయితే ఓకే. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ వీళ్ళు ఇంకా పెంచింటే బాగా ఉండేది. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు 5,000 బ్యాటరీ అయితే ఇవ్వలేదు. ఇదోటి నాకు చిన్నగా స్లైట్లీ బ్యాక్ డ్రాప్ కిందకి అయితే కనిపించింది. దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఖచ్చితంగా 50 నుంచి 60 వేల వరకు అయితే ఉంటుంది. 50,000 ఉన్నా ఉండకపోయినా 60,000 దాకా దీని యొక్క ప్రైస్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ యొక్క లాంచ్ విషయానికి వస్తే ఇంకో 2 months అయితే ఖచ్చితంగా పట్టవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా నాకైతే కాల్ చేయండి. కాకపోతే కాలింగ్ వచ్చేసి కమర్షియల్ బాగా అయితే గుర్తుంచుకోండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.